ఇంత పెద్ద సముద్రంలో రొయ్యలు ఎక్కడ ఉంటాయని ఎలా తెలుస్తుంది? మేము 15 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాం కదా, ఎక్కడ ఏటి ఉన్నది, ఏ పొజిషన్ ఏటి ఉన్నది అనేది మాకు తెలుస్తుంది. ఇలాంటి చేపలు వస్తూ ఉంటాయి బాగా మీకు? చేపలు, గులిమెందులు, చందవాలు, వంజిరాలు, రొయ్యలు, టైగరు, ఫ్లవర్. ఎంత దూరం వెళ్తారు లోపలికి మీరు? 80 మీటర్. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ముందుకు వెళ్ళడానికి? ముందు జాగ్రత్త అంటే ఐస్ ఆయిల్ వేసుకుంటాం, రాసును, అన్ని కాయగూరలు మొత్తం టోటల్ ఒక వారంకి సరిపడినట్టుగా వేసుకుంటాం. ఎన్నిసార్లు వలేసి పడుతూ ఉంటారు? అప్పుడు రోజుకి 3 వేస్తాం, నైట్ 3 సార్లు వలేస్తాం. మార్కెటింగ్ ఎలా చేసుకుంటారు తీసుకొచ్చిన తర్వాత? బుట్టలు పెట్టి పాటలు పెడతాం. ఇప్పుడు పెద్ద పెద్ద సునామీలు రాని తర్వాత తుఫాన్లు కూడా వస్తూ ఉంటాయి, అప్పుడు పరిస్థితి ముందు మెసేజ్ వచ్చేస్తే బోట్ ఇప్పాం సార్, లేకపోతే యాంకర్ పెట్టుకుని ఉండొచ్చు. ప్రాణంతో సెలగాడం అంటారు కదా. మరి వంట సంగతి, మీరు 10 రోజులు ఉంటున్నారు కదా, వంట మనిషి వంట చక్కగా చేస్తారా? మంచిగా ఉంటుందంతా? ఇంటికంట బోట్లో వంట చాలా బాగుంటుంది. అవునా? అలలు కూడా చాలా ఎక్కువగా పెరిగినప్పుడు వేవ్స్ అవన్నీ మరి ఎలా మీరు తట్టుకుని తీసుకెళ్తూ ఉంటారు? ఏంటి అప్పుడు డోర్స్ ఇలాగా వేసేసి ఏం చేస్తామంటే అక్కడ ఒక జీపీఎస్ ఉంటుంది అక్కడ మనకి. ఆ జీపీఎస్ మనకి వెళ్ళే రూట్ ని చూపిస్తుంది అనమాట. అది ఎదుటి వచ్చేదాన్ని మాత్రం చూడలేం, కానీ దీని ప్రకారం అయితే మనం వెళ్ళగలం. ఒక జీపీఎస్ మన ప్రాణాలు రక్షిస్తుంది అంతే. హాయ్ ఫ్రెండ్స్, నేను ఎక్కడున్నానో మీకు తెలుసా? విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ లో ఉన్నాను. ఇక్కడ ఫిషింగ్ హార్బర్ లో ఏంటి అంటే చాలా రకాల జట్టీలు అంటూ ఉంటారంట. అంటే ఒక్కొక్క జట్టి దగ్గర చాలా పడవలన్నీ కూడా ఉంచారనమాట, బోట్స్. సో ఈ బోట్స్ లో ఆ బోట్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో కొంతమంది కార్మికుల్ని తీసుకొని లోపలికి వెళ్ళి చేపలను పడుతూ ఉంటారనమాట. అసలు ఈ ప్రాసెస్ ఎలా జరుగుతూ ఉంటుంది? తుఫాన్లు కావచ్చు, వడగాలులు కావచ్చు, వర్షం కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు ఎలా ఫేస్ చేస్తూ ఉంటారు? చేపల్ని ఎన్ని రోజులకు పట్టి తీసుకొస్తారు, వాటిని ఎలా స్టోర్ చేస్తారు, ఎలా మార్కెటింగ్ చేస్తారు, అవి ఎలాగా మన చేతులకు రీచ్ అవుతాయి కూడా వారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో గైస్, మొత్తానికైతే మనము బోట్ లోపలికి వచ్చేసాం. ఫిషింగ్ బోట్, వైజాగ్ సముద్రం అయితే ఆహ్లాదంగా అద్భుతంగా ఉంది. నాకైతే ఇది ఒక ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఈ రోజు మనతో మాట్లాడడానికి అసలు ఫిషింగ్ ఎలా చేస్తారో సో ఒక పర్సన్ ఉన్నారు, ఈ యొక్క బోట్ ఓనర్ అనమాట. సో వారి మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అంకుల్. నమస్తే. యా, థ్యాంక్ యూ సో మచ్. చాలా థ్రిల్లింగ్ ఉంది ఈ రోజు అయితే నాకు మీ వల్ల. సో మీ పేరు? సింహాద్రి. సో ఫైన్. ఎంతకాలంగా మీరు బోటింగ్ చేస్తూ ఉన్నారు? 15 సంవత్సరాలు. 15 సంవత్సరాల నుంచి పడుతూనే ఉన్నారు చేపలు? ఓకే. సో సేమ్ ఇదే ఇంకంతా ఇదే. యాక్చువల్లీ ఏంటి అంటే మాకు చాలా క్యూరియాసిటీగా ఉందన్నమాట. అసలు చేపల్ని ఎలా పడతారు, అసలు మీరు ఎంత లోతుకు వెళ్తారు, అసలు ఆ ప్రాసెస్ ఎలా స్టార్ట్ అవుతుంది? సో మాకు చెప్పండి. ఇప్పుడు ఎంత దూరం వెళ్తారు లోపలికి మీరు? 80 మీటర్ ఇలాగ వెళ్తాం. మరి వెళ్ళడానికి చాలా టైం పడుతుందేమోగా? మినిమం ఒక 4 గంటల 5 గంటల జర్నీ పడుతుంది. ఎంతమంది వెళ్తారు లోపలికి ఒకేసారి? 8 మంది వెళ్తాం. 8 మంది వెళ్తారు. ఏమేమి తీసుకెళ్తారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ముందుకు వెళ్ళడానికి? ముందు జాగ్రత్త అంటే ఐస్ ఆయిల్ వేసుకుంటాం, రాసును, అన్ని కాయగూరలు మొత్తం టోటల్ ఒక వారంకి సరిపడినట్టుగా వేసుకుంటాం. ఎన్ని లీటర్లు ఆయిల్ వేస్తారు ఇందులో? 2000 లీటర్లు. సో మొత్తం ఖర్చు వచ్చేసి మీకు దగ్గర దగ్గర ఆయిల్ కి 4 లక్షల దాకా అవుతుందా? లోడ్ 3 లక్షలు అవుతుంది. సో మరి 60 కిలోమీటర్ లోపలికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత దీనికి ఒక యాంకర్ వేసి ఆపేస్తారా? ఏంటి? నెట్ వేస్తాం. నెట్ వేసి చేస్తాం. వర్కౌట్ అవుతే వలేస్తాం, వర్కౌట్ అవ్వకపోతే వలయం. ఎన్నిసార్లు వలేసి పడుతూ ఉంటారు? అప్పుడు రోజుకి 3 వేస్తాం, 3 సార్లు వలేస్తాం, నైట్ 3 సార్లు వలేస్తాం. ఓకే ఓకే. ఎన్ని పడతాయి 8 రోజులకి వచ్చేసి మీకు? వర్కౌట్ అవ్వాలంటే రొయ్యలు ఒక 4 బాస్కెట్లు ఇలాగా వస్తే వర్కౌట్ అవుతుంది. ఇంత పెద్ద సముద్రంలో రొయ్యలు ఎక్కడ ఉంటాయని ఎలా తెలుస్తుంది? అది దీనికి ఒక మ్యాటర్ ఉంటుంది సార్, ఆ మ్యాటర్ పెట్టి మేము వేస్తాం. అంటే ఎట్లా అండి? మేము 15 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాం కదా, ఎక్కడ ఏటి ఉన్నది, ఏ పొజిషన్ ఏటి ఉన్నది అనేది మాకు తెలుస్తుంది. వలేస్తాం. ఆ మ్యాటర్ లేకపోతే మళ్ళీ కొంచెం బారుగ్గా వెళ్ళేసి అక్కడ చేస్తాం. ఫస్ట్ రోజు మాత్రం ఎక్కడ ఏటి ఉన్నదని చెక్ చేస్తాం. ఫస్ట్ రోజు మాత్రం చెక్ చేసుకుంటారు, రెండో రోజు నుంచి అదే పొజిషన్ తీసుకుని అలా వస్తూనే ఉంటాం. మొత్తం ఎన్ని టన్నులు వచ్చే ఛాన్స్ ఉంటుంది? ఒకసారి 200 కేజీ రావచ్చు, ఒకసారి 300 కేజీ రావచ్చు, లేకపోతే ఒకసారి బోట్కి ఒక 50,000 లక్ష రూపాయలు తగలొచ్చు చేతి డబ్బులు. ఓహో, అంటే లాస్ అంటారు. లాస్ అంటారు దాన్ని. మరి ఎలాంటి చేపలు వస్తూ ఉంటాయి బాగా మీకు? చేపలు, గులిమెందులు, చందవాలు, వంజిరాలు, రొయ్యలు, టైగరు, ఫ్లవర్, అన్ని రకాలు ఉంటాయి. మరి మీరు మార్కెటింగ్ ఎలా చేసుకుంటారు తీసుకొచ్చిన తర్వాత? మార్కెట్ వెళ్ళగట్టి బుట్టలు పెట్టి పాటలు పెడతాం. వర్కౌట్ అయింది అనుకోండి అమ్ముతాం,
వర్కౌట్ అవ్వకపోతే అమ్మమండి, మళ్ళీ నెక్స్ట్ రోజు అమ్మడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు మీరు 10 రోజులు ఉంటున్నారు కదా, ఆ చేపలు తీసి కింద మరి వేస్తే నీళ్లు కావాలిగా వాటికి, మరి ఎట్లా సేవ్ చేస్తారండి? ఈ నీళ్ళే కూలింగ్ అవుతుంది. ఐస్ ఒక 8 టన్నులు ఇలాగా మేము వేసుకుంటాం, అవి వచ్చిన వెంటనే అది ఐస్ వేస్తాం, దానికి ఐస్ వేసి ఒక ఫ్రిడ్జ్ అలాగే డ్రీపిజ్ అవుతే అలా అవుతుంది చేపలు. సార్ మరి మీ దగ్గర ఒక బుట్ట ఎంత కాస్ట్ ఉంటుంది? బుట్ట అది ఆ రోజు పెట్టి రేటు పెట్టి సార్, ఒకసారి 300 ఉంటుంది, ఒకసారి 500 ఉంటుంది. దాంట్లో చిన్న సైజు గులి మీద ఉన్నా సరే అవి 120 పీస్ వస్తుంది. దాంట్లో నావ గులి మీద అంటారు, ఏదంటే శంకర అయితే ఒక 70 పీసులు పడతాయి సార్. మామూలు పెద్ద చేపలు అయితే మరి అవి మామూలుగా తీసుకెళ్ళిపోతాం, బాస్కెట్ లెక్క నమ్మరు దాన్ని, డైరెక్ట్ వెళ్ళి చిన్నవి అయితే అలా అమ్ముతాము, పెద్దవి అయితే డైరెక్ట్ గా చేతితో పట్టుకెళ్ళి పెడతాం. పర్చేసింగ్ చేసినాకో కొన్ని మంది వస్తారు, కూరలు కొనడం కానీ కొన్ని మంది అవుట్డోర్స్ నుంచి వస్తారు, వాళ్ళకి అవి తీసుకెళ్తారు. ఈ అయితే ప్యాకింగ్ అవుతాయి. సో అట్లా బుట్ట వచ్చి 300 అలా పలుకుతూ ఉంటుంది. 300, 400, ఒక శనివారం ఆదివారం అయితే 500, 700 వరకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు 2 లక్షలు కనుక మీరు ఇన్వెస్ట్ 3 లక్షలు ఇన్వెస్ట్ లోపలికి వెళ్తారు, బయటకు వచ్చేసరికి మీకు లాభం ఎంత వచ్చే ఛాన్స్ ఉంటుంది? గంగమ్మ తల్లి మాకు ఏదైనా చూసింది అనుకో, ఒక 50,000 లక్ష వెళ్తుంది, లేకపోతే జోబుల నుంచి 50,000 లక్ష వెళ్ళిపోతుంది. మరి ఏమైనా ప్రమాదకరమైన చేపలు ఉంటాయి ఇక్కడ? పాములే ఉంటాయి, పాములు వస్తాయి. త్వర నీటిలో మనం దూకుతాయి, సొర చేపలు వస్తుంటాయా? అవి నీటిలో ఉంటే మనం దూకం కదా, నీటిలో దూకం కదా, ఒకవేళ సాధారణంగా ఎవరైనా పడిపోతే అది ప్రమాదం. మరి ఇట్లా మీరు ఒక 10 మంది మాత్రమే పెద్ద సముద్రంలో, ఏమి ఆకాశమో సముద్రం రెండు కలిసిపోయి ఉంటాయి, ఈ ప్రదేశంలో మీరు వర్షాలు కావచ్చు, ఎండలు కావచ్చు, అవి ఎలా తట్టుకుంటారు? అసలు ఏంటి పరిస్థితి? ఈ ఎండలు అంటే ఎంత ఎండైనా ఇక్కడ సీలోను ఎండ అని అనిపించదు సార్. వర్షం వస్తే కేపల్లోకి వెళ్ళిపోయి ఉంటాం, మన నెట్ లాగినప్పుడు వర్షం వచ్చినా సరే కంపల్సరీ తడుచుకొని లాగాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు పెద్ద పెద్ద సునామీలు రాని తర్వాత తుఫాన్లు కూడా వస్తూ ఉంటాయి, అప్పుడు పరిస్థితి సార్ మనకి ముందు మెసేజ్ వచ్చేస్తే బోట్ ఇప్పాం సార్. ఒక ఏట్లో మనం ఇప్పుడు 60 మీటర్లు మనం ఉన్నాం అనుకో సార్, అప్పుడు మనం జాగ్రత్త పడేసి దరికి రావాల్సిందన దరిగా వచ్చేవచ్చు, లేకపోతే యాంకర్ పెట్టుకుని ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. అక్కడ ప్రాణంతో సలగాడం అంటారు కదా, అదే తీరది. అలా జరిగింది ఎప్పుడైనా మీకు? చాలా సార్లు జరిగింది. ఏదో ఒక సందర్భం చెప్పండి మాకు. ఉది తుఫాన్ వచ్చింది కదా, అప్పుడు ఇక్కడ మనం బారులో ఉన్నాం, లోన్ జెట్టీలోను బోట్లన్నీ ఎగిరిపోయినాయి, చాలా బోట్లు ఎగిరిపోయాయి సార్. అది సన్నివేశం కొన్ని జరుగుతాయి, అది మన ఇప్పుడు యాటకి వచ్చేది సార్, అది మనం ప్రాణం మీద ఆశలు పిలుచుకోవడమే. మళ్ళా జట్టుకి వచ్చిన వారికి ఏడు జరుగుతుందో తెలియదు, ఆ ఫీల్డ్ లో ఏడు జరుగుతుంది మనకి చెప్పలేము, చేయలేము సార్. వెళ్ళేసి రావడం గంగాదేవి మీద ఏదో పెట్టేసుకోవడం, ఫిషింగ్ వస్తే ఆనందం, బోటు వంట ఆనందపడతారు, డ్రైవర్ ఆనందపడతారు, కలస్ అందరూ ఆడుతారు. లాస్ వస్తే అందరూ కొంచెం డిమ్గా ఉంటారు. అవును, ఇప్పుడు చేపల చెరువులు అని చెప్పి వచ్చేసాయి, చేపల్ని పెంచుకుంటున్నారు, బయోఫ్లాక్ అని ఒక డబ్బాల్లో కూడా చేపలు పెంచుకుని అమ్ముకుంటున్నారు. మరి అలాంటి పద్ధతులు కూడా మీరు ఫాలో అవ్వచ్చు కదా. పుట్టి నుంచి ఇదే గంగ మీద బతుకునే వాళ్ళు సార్, ఇదే తీరు మీద ఇదే బోటు కొనుక్కోవడం, బోటు బాగు చేసుకోవడం, ఇదే తీరు. కానీ అక్కడ అయ్యే చెరువు చేపలు వేయబెట్టి ఈ ఫిషింగ్ బిల్లు ఇలా లాస్ అయిపోయింది సార్. ఇప్పుడు రైలు ఒక 20 సంవత్సరాల ముందు రేట్లు ఉండేవి సార్, ఇప్పుడు రేట్లు ఇది వనామి టోటల్కి వచ్చేపెట్టి చెరి చేప వచ్చేపెట్టి ఈ సీమెంటల్ అనేది రేట్ అనేది తగ్గిపోయింది. మరి మీకు సంబంధించి ఏమైనా ప్రభుత్వ పథకాలు కానీ గవర్నమెంట్ నుంచి ఏమైనా సపోర్ట్ వస్తుందా? అది ఒకప్పుడు వచ్చేది కానీ ఇప్పుడు ఏది లేదు. మరి ఇప్పుడు చేపలు మీరు పట్టుకుంటున్నారు కదా, వీటిని డైరెక్ట్గా మీరు మార్కెట్కి తీసుకెళ్ళిపోయి, అంటే ఇప్పుడు డైరెక్ట్గా మార్కెట్లోనే మీరు అమ్ముకోవచ్చు కదా. అది స్పెషలిస్ట్ గవర్నమెంట్ తీసుకోవాలి సార్. మేము కష్టపడి వచ్చేసిన తర్వాత జట్టీలో మేము మామూలు జట్టీలో కడతాం, అది ఎంత బేగా అమ్ముదాం, ఆయిల్కి వస్తారా అని చెప్పి ఈ తపన ఉంటుంది. కానీ ఇది ప్యాక్ చేసి మళ్ళీ చెన్నై తీసుకెళ్దాం, హైదరాబాద్ తీసుకెళ్దాం, గోవా తీసుకెళ్దాం అంటే అంత బోటు ఓనర్కి ఓపిక ఉండదు సార్, అలాగని డ్రైవర్కి ఉండదు సార్. ఇప్పుడు వచ్చిందా ఆయిల్కి వస్తారా ఆతుర్తే ఉంటారు కదా సార్, ఇంకా ఇది వెళ్ళేసి చేయరు. అదేదో గవర్నమెంట్ పెట్టేసి స్టోరేజ్ కానీ ఏదో పెట్టుకున్నాకో దాంట్లో కూలింగ్ పెట్టుకొని రేట్ వచ్చినట్టు అమ్ముకోవచ్చు అంటే అది గవర్నమెంట్ పర్పసెస్ తీసుకోవాలి, కానీ ఒక బోటు ఓనర్ కానీ ఎవరు చేసుకోరు. మరి మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు? ఇంకా ఈ ఆయిల్ రేటు పెరిగిపోవడం, అది ఒక ఆయిల్ రేటు తగ్గినట్టుగా అయితే ఏదో బోటు ఓనర్ పరంగా ఒక ఆనందం పడవచ్చు, బోటు తిప్పచ్చు, పర్చేసింగ్ అవుతుంది. ఈ 100 రూపాయలు అయిపోవడం బట్టి అంత ఇంట్రెస్ట్ పెట్టట్లేదు. ఏదో రూపాయి వస్తే బోట్ ఎప్పుడు, రూపాయి లేకపోతే జట్టీలో కట్టేసి ఉంచేస్తున్నారు అలాగే. ఇప్పుడు ఒక రోజుకి వెళ్ళిందని సార్ మినిమం ఒక 15,000 20,000 అవుతుంది.
అది వస్తుందా రాకపోతే ఆ 15,000 మన ఇంట్లో రాసిన తినితే బెటర్. 15,000 20 వస్తాయి, ఆయిల్ కాలుతూ ఉంటుంది ఒక రోజుకి. మనకి పర్చేసింగ్ 20,000 రావాలి. 20,000 వస్తే బోట్ ఎప్పగలం. 15,000 వచ్చినా ఫలితం ఉండదు. ఇక్కడ ఎంతమంది ఉంటారు మొత్తం? ఎంతమంది ఫిషింగ్ చేస్తూ ఉంటారు ఇక్కడ? ఒక బోట్కి 8 మంది సార్. దాంట్లో వాచ్మెన్ సార్, వాచ్మెన్ ఉంటారు, 8 మంది ఉంటారు. వాచ్మెన్ ఉంటారు. అంటే అందరినీ చూసుకుంటూ ఉంటారు. వాచ్మెన్ అంటే ఇప్పుడు బోట్కి కాపలా ఉంటారు, ఏ సామాన్లు పోకుండా దానికోసం ఉంటారు. ఒక బోట్కి 8 మంది సార్. ఒక బోట్కి 11 మంది వెళ్తారు సార్. పెద్ద బోట్ చెప్పాను కదా సార్, దానికి 11 మంది వెళ్తారు. తాడు బోట్లు ఉంటాయి, అవి 14 మంది వెళ్తారు సార్. ఒక్కో సైజు పెట్టి కలర్స్ ఎలవాల్సి. డబ్బులు మరి మొత్తం పట్టుకొచ్చిన తర్వాత ఎవరికి వారికి కూలీ రేట్లు ఉంటుందా, లేకపోతే మనకు వచ్చే ఫిషింగ్ పెట్టి వాళ్ళకి డబ్బులు ఇస్తాం. ఎక్కువ వస్తే ఎక్కువ ఇస్తాం, లేకపోతే వాళ్ళకి ఇస్తాం. మరి వంట సంగతి, మీరు 10 రోజులు ఉంటున్నారు కదా, వంట మనిషి వంట చక్కగా చేస్తారా? మంచిగా ఉంటుందంతా? ఇంటికంట బోట్లో వంట చాలా బాగుంటుంది. అవునా? ఫ్రెష్ బ్లడ్ డ్యామేజ్ అవ్వకుండా వండుకుంటాం. ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్, వర్షాలు కావచ్చు, తుఫాన్లు కావచ్చు, అప్పుడు ఎలా సిచ్యువేషన్ హ్యాండిల్ చేస్తారు మీరు? సిచ్యువేషన్ హ్యాండిల్ చేస్తారంటే అది ముందుకు మన మెసేజ్ వచ్చేస్తే డైరెక్ట్గా జెట్టీకి స్టీమింగ్ పెట్టేస్తాం సార్. ఆ టీటీ లేదంటే మన దేవుడి మీద భారం వేసేది. సో మన ఛానల్ ఏంటి అంటే మొత్తం కూడా బిజినెస్ ప్రేక్షకులు అనమాట. సో మరి ఎవరైనా ఇలాంటి బిజినెస్ స్టార్ట్ చేయాలంటే వాళ్ళకి మీరేం చెప్తారు? మేమేం చెప్తానంటే బోట్ కొనుక్కోవద్దని చెప్పేస్తాం. ఆ ఓపుకుంటే బోటు కొనుక్కోదంటే అయ్యే డబ్బులు ఉండి పెట్టేసి అటు సైడ్ ఏదో పని కానీ ఏదో కొనుక్కుంటారు. ఈ ఫీల్ అనేది వేస్ట్ అయ్యింది. ఒకప్పుడు 94, 93, 96 అక్కడి నుంచి అది బాగుండేది. ఎవరైనా సరే బోట్ కొనడం ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే అంత డేరింగ్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు చాలా మంది ఉంటారు కదన్నా, వాళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు మీరు ఫిషింగ్ చేయకపోతే మాకు చేపలు రావు కదా తినడానికి. సో మరి అలా ఆగిపోతే ఎట్లా? మరి కొన్ని డబ్బున్న వాళ్ళు ఉంటారు కదా సార్, వాళ్ళు బోట్లు ఇస్తారు కంపల్సరీ. ఆ బోటు చూస్తాం, ఇప్పుడు ఎన్ని రోజులని బోట్ కట్టుకుంటాం, మన వల్ల తింటాం అని చెప్పేసి ఏదో అప్పు చేసుకుని బోట్కి వేసి పంపిస్తాం. ఒక బోట్కి వచ్చేసి కొనడానికి ఎంత ఖర్చు అవుతుంది? సైజులు పెట్టి రేట్ సార్. ఇప్పుడు ఈ బోట్ ఉంది సార్, మినిమం ఒక 8 లక్షల నుంచి 10 లక్షలు అవుతుంది సార్. దీని మీద పెద్ద బోట్లు ఉన్నాయి సార్, 40 లక్షలు అవ్వచ్చు, 50 లక్షలు అవ్వచ్చు సార్. మనము డ్రైవింగ్ రూమ్ లోకి వచ్చేసాం అనమాట. కెప్టెన్ సతీష్ గారు డ్రైవ్ చేస్తున్నారు అనమాట ఇందాక నుంచి కూడా తినే. సో చెప్పండి అన్న, ఎలా ఉంటుంది మీ ఎక్స్పీరియన్స్? చిన్నప్పుడు మా తల్లిదండ్రులు చదువుకోమంటే మా చదువుకోమంటే చేయడం వల్ల ఫిషింగ్ ఫీల్డ్ లోకి వచ్చాం. వచ్చిన తర్వాత కాస్త వాచ్మెన్ నుంచి కలాసుకుని డ్రైవర్కి వచ్చాం. అలా నేర్చుకుంటూ. కలాస్ అంటే ఒక లేబర్, ఒక రోజు కూలికి. సూపర్. ఎన్నేళ్ళు పట్టింది మొత్తానికి? నేను ఒక 10 years అయ్యింది. 10 years లో డ్రైవర్ గా కొంచెం నేర్చుకున్నాను. అది ఓనర్ లో ఏమైనా ఐస్ ఆయిల్ లేడు అంటే ఓనర్ స్తోమతను బట్టి వాళ్ళు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే 2,000 నుంచి 3,000 వరకు డీజిల్ వేస్తుంటారు. లేని వాళ్ళు ఒక రోజుకి బోట్ వెళ్ళి రావాలంటే 15,000 అవుతుంది. 15,000 అవుతుందంటే దాంట్లో గంగమ్మ తల్లి వాళ్ళు ఏమైనా క్యాచ్ ఉంటే మనకి దానికి రబలు వస్తుంది, లేదంటే అది కూడా రాదు. 1,000 రూపాయలు 500 రూపాయలు వచ్చిన ఫిషింగ్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు వర్షాలు పడుతూ ఉంటాయండి, సో టైడ్స్ అలలు కూడా చాలా ఎక్కువగా పెరిగినప్పుడు వేవ్స్ అవన్నీ మరి ఎలా మీరు తట్టుకుని తీసుకెళ్తూ ఉంటారు? ఏంటి అసలు ఆ అలలు ఎక్కువ వచ్చి వర్షం ఎక్కువ వచ్చేటప్పుడు మనకు ఎదురు వచ్చే షిప్ కానీ ఏదైనా మనకు కనిపించే పొజిషన్ లో ఉంటే పోల్చగలం. అది లేని అట్లా ఏం చేస్తామంటే మన అలలో వచ్చి కొట్టేస్తుంటాయి ఇటు అటు. అప్పుడు డోర్స్ ఇలాగా వేసేసి ఏం చేస్తామంటే అక్కడ ఒక జీపీఎస్ ఉంటుంది. అక్కడ మనకి ఆ జీపీఎస్ మనకి వెళ్ళే రూట్ ని చూపిస్తుంది అనమాట. మనం 190% దాన్ని మనం క్యాచ్ చేయాలి. మనం అది మనం ఇటు తిప్పుతుంటే దాన్ని పొజిషన్ చెప్తుంటది మనకి. అది ఎదుటి వచ్చే దాన్ని మాత్రం చూడలేం, కానీ దీని ప్రకారం అయితే మనం వెళ్ళగలం. అంటే ధరికి వెళ్ళగలదు లేదా బార్కి వెళ్ళగలదు, దాని పొజిషన్ అయితే మనం వెళ్ళగలం తప్ప ఎదురొచ్చే షిప్ మనం చూసుకోలేం. అది భగవంతుడి దయని బట్టి మనం ఒక జీపీఎస్ మన ప్రాణాలు రక్షిస్తుంది అంతే. ఆ మూమెంట్ లో మాత్రం. సందర్భాలు ఉన్నాయా? సందర్భాలు అంటే నేను నా ఈ వయసులోనే నాకైతే దేవుడి దైవాలు జరగలేదు. జరిగి చాలా మంది ఉన్నారు. భగవంతుడి దండం పెట్టుకొని భగవంతు కొంతమంది ప్రాణాపాయ స్థితిలోనూ బయటకు వచ్చే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ప్రాణాలు చాలా మంది పోయిన వాళ్ళు ఉన్నారు. మరి అదే మనం దేవుడి వల్ల నేను చూసిన ఈ డ్రైవర్ 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో మనకు భగవంతుడు అటువంటిది అనిపించలేదు. చిన్న వచ్చినా సరే మనం దాన్ని ఎదుర్కొని వచ్చాం. స్టీరింగ్ ఇప్పుడు మన స్కూటీ బైక్ ఏదో ఉందా, మరి రోడ్లు ఎదురు మనిషి వచ్చినా బండి వచ్చినా మనం ఎలా లెఫ్ట్ రైట్ వస్తాం, ఇది కూడా అలాగే లెఫ్ట్ రైట్ అంతే. ఇప్పుడు ఇలా వెళ్ళిపోతుంది కాబట్టి ఇటు కాస్తే బోట్ ఇటు వస్తుంది. లోపలికి వెళ్ళినప్పుడు
సో బా ఈరోజు భలే ఉందే అన్న రోజు ఏమైనా అనిపించిందా మీకు? ఒక రోజు మేము అనుకోకుండా క్యాచ్కి వెళ్తుంటే ఒక రోజు ఏమైందంటే సేవాళ్ళ రెబ్బలు అంటారు మీరు, సేవాళ్ళు పడుతున్నాను వెళ్తేనేమో మనం క్యాచ్ అంటే మనం 15,000 రూపాయలు ఖర్చు పెట్టి వెళ్తున్నాం కదా, ఆ రోజు ఒక 40,000 వచ్చింది. ఆ ఇక పడ్డం వల్ల అబ్బా వాళ్ళ దేవుడి దగ్గర సంతోషం కొంచెం యాడ్ అయ్యింది, భగవంతు దాని ఆ రోజు అలాంటి ఎక్స్పీరియన్స్ కొన్ని. సరే అన్న, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి మాకు మంచి రైడ్ ఇచ్చావు. ఓకే, సో ఇలాగే మీ యొక్క బిజినెస్ సూపర్ గా రన్ అవ్వాలని, మంచిగా మీ వేటలన్నీ రోజు అలాగే ఏదో ఒక రోజు మంచి రోజు చెప్పారు కదా, అలాగే జరగాలని చెప్పి కోరుకుంటున్నాను. సో మరిన్ని బిజినెస్ ఐడియాస్ కోసం చూస్తూనే ఉండండి బాస్ వాళ్ళ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అదేవిధంగా బాస్ వాళ్ళ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ నుంచి. అండ్ ఇంకొక విషయం, మన ఇన్స్టాగ్రామ్లో బాస్ వాళ్ళ బిజినెస్ తెలుగు అని చెప్పి ఒక పేజ్ ఉంది, ఆ పేజ్ ఇప్పుడే వెళ్ళి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. Boss Wala. Be the boss.